ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. చెప్పరా ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ప్రకాష్, గీత గారు ఇక్కడ యాక్సిడెంటే కనిపించింది. మై గాడ్, అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తున్నా. నువ్వు రానక్కర్లేదు. మీ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసి గీత ఎక్కడుందో ఎంక్వైరీ చేయమను. నువ్వు రావడం కన్నా ఇది చేస్తేనే మాకు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడే వస్తున్నా. ఏదైనా అవసరం ఉంటే ల్యాండ్లైన్ కాల్ చేయి. నేను సెల్లో మా వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. ఓకే? యా షూర్. పదండి, హాస్పిటల్స్ చూద్దాం. సరే అన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, ఈ లేట్ నైట్ గీత పేరుతో ఏదైనా యాక్సిడెంట్ కేసు వచ్చింది? 1 minute. లేదండి, రాలేదు. అనే పక్కన ఎస్ఎం హాస్పిటల్ ఉంది, అక్కడ చూద్దాం. పదండి. ఈ ఏరియాలో ఉన్న హాస్పిటల్ అన్నీ ఎంక్వైరీ చేశాం. ఎక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళట్టు? రమేష్, మన ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిందేమో. రైట్, పదండి. రండి. హలో, నేను ఏసీపీ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. ఆ ఏరియాలో రోడ్ నెంబర్ 27లో AP 11F9049 బ్లూ ఇండికా కారు యాక్సిడెంట్ అయింది. కంప్లైంట్ ఏమైనా వచ్చిందా? సార్, వచ్చింది సార్. గుడ్. యాక్సిడెంట్ చేసిన ఆవిడ తన గురించి ఏమైనా తెలిసిందా? ఆవిడ మాత్రం రాలేదు సార్, ఎక్కడుందో తెలియదు. సరే, వెంటనే ఎంక్వైరీ చేయండి. ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఎలా ఉన్నారో తెలుసుకొని వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. అలాగే సార్. ఓకే. శ్రీను, కేసు బుక్ చేయొద్దు, జస్ట్ ఎంక్వైరీ చేయండి. ఓకే? ఓకే సార్. ఓకే, ఉంటాను సార్. బాయ్. చెప్పు ప్రకాష్, ఏమైనా తెలిసిందా? యాక్సిడెంట్ అయినట్టు స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ గీతే మిస్ అయింది. ఎటెళ్ళిందో తెలియడం లేదు. మీరేం వరీ అవ్వకండి, దొరుకుతుంది. పోనీ కంప్లైంట్ ఏమైనా ఇస్తావా? వద్దులే, గొడవ అవుతుంది.
ఇప్పటికే రోజుకో కేసు తన పేరు మీద ఉంది. కంప్లైంట్ వద్దు, కానీ నువ్వు ఇన్ఫార్మల్గా కనుక్కోగలిగితే కనుక్కో. సరే, నేను కనుక్కుంటాను, కానీ మీరు కంగారు పడకండి, సరేనా? సరే, బాయ్. ఓసారి బాబాయ్కి ఫోన్ చేసి చూడండి, వచ్చిందేమో చూద్దాం. చెప్పండి బాబు. గీత అక్కడికి వచ్చిందా అండి? లేదు బాబు. మీకేం తెలియలేదా? తెలుసుకుంటాం, మీరేం బాధపడకండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందండి? ఏమీ తెలియలేదట్నా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. అసలే నేను సూర్య అంత ఇదిగా హర్ట్ అయ్యాడు. గీత సంగతి మాకు వదిలేసి నువ్వు బయలుదేరు. రమేష్ అనే అంజలిని ఆటో ఎక్కించరా. ఓకేనే. పదంజలి. జాగ్రత్త అంజలి. ఏదైనా విషయం తెలిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తారుగా? ష్యూర్. రాంజలి. చెప్పరా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అదే యాక్సిడెంట్ అయిన ప్లేస్కి దగ్గరలోనే ఉన్నాను. నేను రానా? ఎందుకు? పెద్ద ప్రాబ్లం ఏం లేదురా. నువ్వు ఎంక్వైరీ చేసి ఏదైనా తెలిస్తే చెప్పు చాలు. షూర్. ఓకే. అంజలిని పంపించేసావా? పంపించాను. పద. తీసుకో సూర్య. వద్దు సత్య, ఏ తాగబుద్ధి కావటం లేదు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది మాట్లాడదామని వచ్చాను. మళ్ళీ మొదటికొచ్చాం. మళ్ళీ బతుకు పోరాటం. ఏదో ఒకటి చేసుకోవద్దు. స్టేట్ ఆటో మళ్ళీ ఇస్తారంటావా? చెప్పలేం. సాయంత్రమేగా తిరిగి ఇచ్చేసాం. మళ్ళీ ఇంతలోనే అంటే అసలు తప్పు నీదే సూర్య. అంజలిని అడగకుండా, ఎందుకు వెళ్దాం అంటుందో తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవటం నీదే తప్పు. నిజమే, తనే వెళ్దామంది కదా అని ఆ ఆనందంలో అలా. అయినా ఇది ఆ చందు తప్పు కూడా కాదు సత్తి, గీతది. అవును సత్తి, ఆవిడే పగబట్టి కావాలని ఇలా చేస్తుంది. తనకి అంజలి అంటే పడదు, అందుకని ఇలాంటి దరిద్రపు నాటకాలు ఆడుతుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది కదా. భర్త అంటే పడదు, అంజలి అంటే పడదు. ఇద్దరిని వదిలించుకోవడానికి ఇద్దరిని కలిపి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంది. అలాంటప్పుడు అంజలి మళ్ళీ ఆవిడ చుట్టూ తిరగటం ఎందుకు? ఆవిడ చేయి కోసుకుంటే ఇవిడికెందుకు? ఆవిడ గొంతు కోసుకుంటే ఇవిడికెందుకు? ఇంత నిందలేశాక, ఇంతగా అవమానించాక మళ్ళీ ఇప్పుడు వెళ్ళింది. ఆపొచ్చు కదా. వాళ్ళకి లేని మనకెందుకు చెప్పు? అరే, ఊళ్ళో నుంచి తరిమేలని చూశాక ఇంకా ఫ్రెండ్ ఏంటి సూర్య? చందు అంటే సరే, ఇల్లు ఏర్పాటు చేశాడు, అమ్మని చెల్లిని చూసుకున్నాడు, అంజలికి ఉద్యోగం వేయించాడు. అతన్నేం అనలేం. ఆమె ఏమిచ్చింది, ఏం చేసింది? నువ్వే ఆలోచించు. మీ అబ్బాయి వచ్చారా అత్తయ్య? లేదు. మీరు భోంచేశారా? లేదు. నీ ఫ్రెండ్ వచ్చింది.
నా ఫ్రెండా? ఎవరు? వెళ్ళి చూడు. అత్తయ్య, గీత ఎప్పుడొచ్చింది? 2 గంటలైంది. అవునా? మరి చెప్పలేదే? అదే చెప్పానుగా మీ ఫ్రెండ్ వచ్చిందని. సరే, భోంచేసిందా? లేదు, నువ్వు వచ్చాక భోంచేస్తానంది. వడ్డించమంటావా? వద్దులేండి, పాపం మంచి నిద్రలో ఉంది. లేచాక చేద్దాం. చెప్పంజలి, ఇంటికి చేరావా? చందు, మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటది? గీత మా ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లో ఉందా? 1 సెకండ్ లైన్లో ఉండు. ఏంటి ఏమన్నా? గీత మా ఇంట్లోనే ఉంది. నేను వచ్చేసరికి పడుకొని నిద్రపోతోంది. నిద్రపోతుందా? ఈజ్ షీ ఆల్ రైట్? అఫ్కోర్స్ షీ ఈజ్. ఏ ప్రాబ్లం లేదు, మీరు వర్రీ అవ్వకండి. వెతకొద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. పోనీ నన్ను రమ్మంటావా? వద్దొద్దు, పడుకునింది కదా, పడుకోనివ్వండి. పొద్దున చూద్దాం. సరే, బాయ్. ఏంటన్నయ్య, గీత దొరికిందా? గీత అంజలింటికి వెళ్ళింది. అంజలి ఇంటికా? ఎందుకు? గొడవ పెట్టడానికైతే కాదులే, నిద్రపోతుందంట. సరే, ఇంకా ప్రాబ్లం లేదు కదా, నువ్వు దిగి ఇంటికి వెళ్ళి నేను వెళ్తాను. పర్లేదా? మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. బాయ్ అన్నయ్య, ఉంటాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం బాబాయ్, గీత మా ఇంట్లో నా బెడ్ మీద నిద్రపోతోంది. ఎలా ఉందానికి? ఏం కాలేదుగా? అబ్బే, ఏం లేదు, అలసిపోయి నిద్రపోతోంది అంతే. శుభ్రంగా ఉంది మనిషి. గీత అంజలింటోనే ఉందిటే. అమ్మా అంజలి, అది నిన్నేమనలేదు కదా? లేదు పిన్ని, పాపం అసలు నేను వచ్చేసరికి నిద్రపోతోంది. సర్లేమ్మా, మేము వస్తున్నాం. ఎందుకు? ఎందుకేంటమ్మా, వచ్చి తీసుకెళ్తాం. ఏం అక్కర్లేదు, ఉండనివ్వండి. అదలా నిద్రపోతుంటే అర్థం కావడం లేదు, పోట్లాడడానికేం రాలేదని. ఇప్పుడు మీరేం రావక్కర్లేదు, భోంచేసి ప్రశాంతంగా నిద్రపోండి. పొద్దున్నే టిఫిన్కి మా ఇంటికి రండి, మాట్లాడదాం. అది కాదమ్మా. అబ్బా, ఏం కాదు పిన్ని, వదిలేయండి. ఉంటాను. ఏంటి, ఏమైంది? గీత? అవును. అదేంటి ఇక్కడికి ఎందుకు తగలడింది? అవే మాటలండి. ఆవిడ నిన్ను ఎన్ని మాటలందో తెలుసుగా? అదేదో ఆవేశంలో బుద్ధి తక్కువయ్యింది. సరే సరే,
ఇప్పుడు ఏంటైతే? అంత చిరాకు పడతారేంటండి? తను నా స్నేహితురాలు, నా ప్రాణ స్నేహితురాలు. నేను ఈ స్థితిలో ఉండడానికి, ఓ రకంగా మిమ్మల్ని పెళ్లాడ్డానికి కూడా అదే కారకురాలు. సోది ఆపి ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. ఈ పూటకి ఇక్కడే పడుకోనివ్వండి. అది కాదు అంజలి, నిన్న ఆవిడ అన్ని తిట్లు. ప్లీజ్. సరే, మరి ఇప్పుడు నన్ను ఎక్కడ పడుకోమంటావు? ఈ పూటకి సోఫాలో పడుకోండి ప్లీజ్. సరే కానీ. ఏంట్రా ఎప్పుడొచ్చా? ఏంట్రా ఇప్పుడు వచ్చావని అడుగుతావు అనుకున్నా. అదేలేరా, అది తప్పు. సర్లే. ఏంట్రా ఇప్పుడొచ్చా? గత నాటకాలు బాగా ఆడతావు నువ్వు. మీ హోల్ మొత్తం ఫ్యామిలీ అంతా హీట్ అయిపోయినట్రా. అవును, ఈ తెంగరబుచ్చేది